హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. సింపుల్గా ఈ హ్యాండ్ మోడల్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మోడల్స్ ఇష్టపడని వాళ్ళు, సింపుల్ మోడల్ కావాలనుకునే వాళ్ళకి ఈ మోడల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా అయిపోతుంది, లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ హ్యాండ్ అయితే మనం కట్ చేసేసుకోవాలండి. ముందు హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్ అన్ని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే రెడీ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ హ్యాండ్ కి ఆల్రెడీ లైనింగ్ కి జాయింట్స్ అయితే వచ్చాయి అనమాట. జాయింట్స్ అయితే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనం దీనికి ఒరిజినల్ క్లాత్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్ కూడా జాయింట్స్ అయితే పడతాయి అనమాట. ఫస్ట్ అయితే కింద వైపు ఒరిజినల్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఒరిజినల్ ని జాయిన్ చేసేసుకున్న తర్వాత పైన వైపు కూడా లైనింగ్ ని ఒరిజినల్ ని కూడా అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా జాయిన్ చేసుకోవాలండి. అలాగే జాయింట్స్, సైడ్ జాయింట్స్ తక్కువ వచ్చినట్టయితే కనుక మనం ఈ హ్యాండ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుంటాం కదా, అదైతే మనకి జాయింట్స్ కి సరిపోతుంది. అయితే ఇక్కడ ఈ హ్యాండ్ కి కొంచెం జాయింట్స్ అనేవి ఎక్కువ వచ్చాయి కాబట్టి నేను సెపరేట్ గా క్లాత్ అయితే జాయిన్ చేశాను. మనకి ఇది అయితే క్లాత్ అనేది తక్కువ వచ్చింది అనమాట. అందుకని కొద్దిగా జాయింట్స్ అయితే ఎక్కువ పడ్డాయండి. జాయింట్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా జాయింట్ వేసేటప్పుడు మనం నీట్ గా అయితే జాయింట్స్ వేసుకోవాలండి. స్టిచ్ అనేది మళ్ళీ తర్వాత ఓపెన్ అయిపోకుండా నీట్ గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ అయితే లైనింగ్ కి సమానంగా అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలాగే 2 హ్యాండ్స్ కి కూడా క్లాత్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ కి వచ్చేసి వైలెట్ కలర్ సారీ అండి, పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. అయితే క్లాత్ కూడా చాలా చిన్నగా వచ్చింది. సింపుల్ గా మోడల్ పెడదామని అయితే నేనైతే మోడల్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ కి హ్యాండ్స్ అయితే సింపుల్ గా అలాగే హెవీ లుక్ వచ్చే విధంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్ కి సెంటర్ అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి బార్డర్ వచ్చింది అనమాట. బార్డర్ కూడా పింక్ కలరే వచ్చింది. ఇక్కడ బకరం లెంత్ 3.5 4 ఇంచెస్ బార్డర్ ఎంత అయితే ఉందో అంత బార్డర్ తో తీసుకోవాలి. తర్వాత వెడల్పు వచ్చేసి హ్యాండ్ లూజ్ కి సరిపడా తీసుకోవాలండి. ఇవైతే 2 హ్యాండ్స్ కి 2 పీసులు అయితే తీసుకుని మనం సెంటర్ నుంచి ఇలా కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. నేనైతే 3 హ్యాండ్స్ అయినా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ ని మనము బార్డర్ కి అయితే జాయిన్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ ఇలాగా పైనుంచి చుట్టూ కూడా జాయిన్ చేసేసుకుని పైన వైపు కూడా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పైన వైపు పైపింగ్ అనేది వేయట్లేదు. అందుకని బక్రముని ఫస్ట్ పైన కర్వ్ షేప్ తీసుకున్నాం కదా మనం, ఆ కర్వ్ షేప్ వైపు అయితే జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసేసుకుని చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుని క్లాత్ అయితే ఇలాగా రివర్స్ అయితే చేస్తున్నానండి. మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు బక్రంని క్లాత్ కి 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకుని పైపింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. అయితే నేను ఇక్కడ ఓన్లీ కింద వైపు మాత్రమే పైపింగ్ అనేది వేస్తున్నాను అనమాట. హ్యాండ్ లుక్ అనేది హెవీగా మనం డిజైన్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుందండి. మనం 2 సైడ్స్ పైపింగ్ వేస్తే ఒక లుక్ వస్తుంది, 1 సైడ్ పైపింగ్ వేస్తే ఒక లుక్ వస్తుంది అనమాట. మనం ఒక మోడల్ స్టిచ్ చేస్తే ఆ మోడల్ బట్టి చాలా మోడల్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పైన వైపు కర్వ్ షేప్ దగ్గర టర్న్ చేసి స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద వైపుని కూడా ఒరిజినల్ క్లాత్ ని బక్రం క్లాత్ ని కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం హ్యాండ్ కి అయితే జాయిన్ చేసుకుందాము. అలాగే దీనికి మోడల్ పెట్టడానికి ఈ సమోసా షేప్స్ అయితే ముందుగానే రెడీ చేసుకున్నానండి. దీనికోసం 2 ఇంచుల వెడల్పుతో 4 వైపులా కూడా 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా క్లాత్ అయితే తీసుకుని ఇలాగ మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుని ముందుగానే రెడీగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత హ్యాండ్ కూడా పైపింగ్ వేయడం కోసం పైపింగ్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే పైపింగ్ ఇన్విజిబుల్ గా వేస్తున్నాను అనమాట థ్రెడ్ తోటి. క్లాత్ క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ హ్యాండ్కైనా నడుముకైనా మనము స్ట్రైట్ పీస్ తో పైపింగ్ అనేది వేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ నెక్ కోసం ఆల్రెడీ క్రాస్ పీస్ కట్ చేశాను కాబట్టి ఆ క్రాస్ పీస్ తోనే పైపింగ్ అనేది రెడీ చేసేసి ఖర్చు భావించి ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము హ్యాండ్ కి కర్వ్ షేప్ తిరిగే చోట వేయాలనుకున్నప్పుడు వక్రంని రివర్స్ చేయకముందే పైపింగ్ అనేది వేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్
మనకి కర్వ్ షేప్ తీసుకున్నదైతే హ్యాండ్ కి సెంటర్ చూసుకోవాలి. అలాగే మనం పైన జాయిన్ చేయడానికి బార్డర్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఆ బార్డర్ కూడా సెంటర్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం ఇక్కడ కర్వ్ షేప్ తీసాం కదా, కర్వ్ షేప్ అనేది సెంటర్ కు వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఈ బార్డర్ అనేది రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకోవాలండి. దానిపైన పైపింగ్ అనేది మీరు ముందే జాయిన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 3 కూడా ఒకటేసారి జాయిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ బార్డర్ అనేది రైట్ సైడ్ పైకి పెట్టుకుని దానిపైన పైపింగ్ థ్రెడ్ అయితే పెట్టుకోవాలండి. తర్వాత హ్యాండ్ అనేది లైనింగ్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. అప్పుడు మనకి బార్డర్ రివర్స్ చేసినప్పుడు కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మన హ్యాండ్ యొక్క కటింగ్ అలాగే బార్డర్ యొక్క కటింగ్ కూడా రెండు సెంటర్ కి ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మూడింటిని కూడా ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత క్లాత్ ని ఇలాగా బార్డర్ ని రైట్ సైడ్ కి అయితే టర్న్ చేసుకుని మనం పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైనుంచి ఈ బార్డర్ ని హ్యాండ్ కి జాయిన్ చేయాలన్నమాట. ఇలా జాయిన్ చేసేటప్పుడు నేను సైడ్ స్టిచెస్ కి పోతుంది కదా, అక్కడ నుంచి స్టిచెస్ వరకు స్టిచ్ చేసేసుకున్న తర్వాత సెంటర్ లో వచ్చేసి సమోసా షేప్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి సైడ్స్ అనేది స్టిచ్చింగ్ లో పోతుంది కనబడదు కాబట్టి అక్కడ మనము ఇవి అయితే జాయిన్ చేసుకోని అవసరం లేదు. ఓన్లీ మనకి ఫ్రంట్ కి హ్యాండ్ సెంటర్ నుంచి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత వీటికి పోసలతో స్టిచ్ చేసుకుంటే హ్యాండ్ లుక్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.